హాయ్ హలో అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యు ఆల్? ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. 2 గ్లాస్ బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. మరో కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. ఒక 1 ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కొంచెం వేపుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేలా వేపుకోవాలి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, చిన్న మెంతి ఆకును వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా వేపుకోవాలి. ఇలా ఆయిల్లో వేగాక కలర్ చేంజ్ వచ్చాక కొంచెం బీన్స్ని వేసేసుకోవాలి. బీన్స్ని కూడా ఒక 5 మినిట్స్ ఆయిల్లో వేపుకోవాలి. ఇలా బాగా ఆయిల్లో వేగాక 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాతకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి చికెన్ ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. అప్పట్లో ఇది ఉడికేస్తుంది. ముందుగా 1 kg చికెన్ని బాగా వాష్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా చికెన్కి బాగా పట్టించి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మరో పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలా బాగా వేపుకోవాలి ఆయిల్లో. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా మనం మసాలా పెట్టేసుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా ఉడకనిద్దాం గైస్. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని అందులో ఉప్పు కారం ఉంటుంది కదా, కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ బాగా ఉడకబెట్టుకుందాం. ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యాక ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకొక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కుక్కర్లో మనం రైస్ పెట్టుకున్నాం కదా, అది ఉడికిందో లేదో చూసేద్దాం. చూడండి గైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో కుక్కర్లో రైస్. మీరు కూడా ఈ కొలతల్లో చేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సింపుల్ వేలో చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఇలా చేసేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.